బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ లో స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా మంచి బిజినెస్ లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సాలిడ్ బిజినెస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండగా తన రీసెంట్ మూవీస్ అన్ని కూడా టాప్ 10 లిస్టులోకి ఎంటర్ అవ్వడం విశేషమని చెప్పవచ్చు. తన డామినేషన్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా టైర్ 2 హీరోలలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న టాప్ 10-11 మూవీస్ లను గమనిస్తే జయజానకి నాయక 34 కోట్ల బిజినెస్ ను అందుకుంటే డియర్ కామ్రేడ్ మూవీ 34.6 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఏజెంట్ మూవీ 36.2 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ది వారియర్ మూవీ 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. అఖిల్ మూవీ 42 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. 4వ ప్లేస్ లో స్కంద మూవీ 46.2 కోట్ల బిజినెస్ ను అందుకుంటే 3వ ప్లేస్ లో దసరా మూవీ 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. 2వ ప్లేస్ లో ఖుషీ మూవీ 52.5 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఎవరికీ అందనంత ఎత్తులో 88.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో లైగర్ మూవీ టాప్ లో కొనసాగుతూ ఉంది. ఓవరాల్ గా టాప్ 10 మూవీస్ లో విజయ్ దేవరకొండ నటించిన 4 సినిమాలు ఉండటం ఏ రేంజ్ లో తన డామినేషన్ కొనసాగుతుంది అన్నదానికి నిదర్శనమని చెప్పవచ్చు. రామ్ నటించిన 2 సినిమాలు ఈ లిస్టులో ఉంటే మిగిలిన హీరోల సినిమాలు ఒక్కొక్కటి ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ టైర్ 2 హీరోలలో ఫుల్ ఫామ్ తో దూసుకుపోతూ ఉన్నప్పటికీ మంచి కంబ్యాక్ ను మాత్రం ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదనే చెప్పాలి. అయినా కూడా బిజినెస్ పరంగా ఎప్పటికప్పుడు జోరు చూపెడుతూనే ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.